జనగామ జిల్లా కేంద్రంలో నిన్న ప్రమాదవశాత్తు పైకప్పు కూలిపోయిన గ్రంథాలయాన్ని నేడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు సందర్శించారు. వెంటనే ప్రభుత్వం గ్రంథాలయానికి ప్రత్యేక నిధులు కేటాయించి పురాతన భవనాన్ని కూలగొట్టి అదే స్థానంలో అన్ని వసతులతో నూతన భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. ఘటనపై స్పందించిన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తన సొంత ఖర్చులతో గ్రంథాలయాన్ని పునర్నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. జనగామ జిల్లా హెడ్ క్వార్టర్లో జనగామలో ఉన్నటువంటి జిల్లా గ్రంథాలయ సంస్థ బిల్డింగు మరి నిన్న అనుకోకుండా కూలిపోవడం జరిగింది. వాస్తవంగా అదొక పెద్ద ప్రమాదం జరిగేది. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా విఘ్నేశ్వర స్వామి గుడి ముందు అన్నదాన కార్యక్రమం అవుతున్నప్పుడు వాళ్ళు లేచి రావడం చాలా కలిసి వచ్చింది, లేకపోతే ప్రమాదం జరిగేది. మరి బిల్డింగ్ నిర్మాణం కోసం గత ప్రభుత్వంలో కూడా మేము అడిగినాం. అది కట్టడానికి కూడా వాళ్ళు హామీ ఇచ్చిండ్రు. అసలు కొద్ది రోజులైతే మేము నిర్మాణాన్ని చేపట్టే వాళ్ళం. అనుకోకుండా ఎలక్షన్స్ రావడం దానికి కొంచెం పెండింగ్ పడిపోయింది. ఇప్పటికైనా కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వెంటనే కూడా దీని మీద శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే గ్రంథాలయం అంటేనే అదొక దేవాలయం కింద లెక్క. మరి విద్యార్థుల భవిష్యత్తు కానీ మరి అనేక మంది కూడా రోజు అనేక విషయాలను తెలుసుకునేటువంటి విజ్ఞానాన్ని అందించేటువంటి విద్యాలయ సంస్థ తర్వాత గ్రంథాలయమే. మరి ఆ గ్రంథాలయమే ఈ రకంగా శిథిలావస్థలో ఉన్నదన్నప్పుడు మనం వెంటనే దీన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి దానికి ఈరోజు శాసనసభ్యులు మరి ఇలాంటి కార్యక్రమాలు అంటే చదువు విషయంలోనే కానీ ఆరోగ్య విషయంలోనే కానీ వారు వెంటనే స్పందించేటువంటి గుణం వారికి ఉంటుంది. కనుక వారు వెంటనే చెప్పింది ఏంటంటే, నేను ఆ గ్రంథాలయాన్ని వెంటనే రిపేర్ చేసి మరి మళ్ళీ కూడా అందరికీ అందుబాటులోకి చదువుకునే విధంగా నేను వెంటనే తీసుకొని చేస్తానని, నా సొంత ఖర్చులతో కూడా నేను చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. మరి నిజంగా కూడా చాలా సంతోషం. ఎందుకంటే మాకు నిజంగా కూడా మా అదృష్టం. ఎందుకంటే ఇలాంటి శాసనసభ్యులు ఏదైనా రాగానే స్పందించేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి శాసనసభ్యులు రావడం నిజంగా జనగామ ప్రజల యొక్క అదృష్టం అనేది నేను భావిస్తూ ఉన్నాను. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ కలెక్టర్ గారైనా ప్రభుత్వం అయినా కూడా వెంటనే మరి ఇది తక్షణం తీసుకోవాల్సినటువంటి మరి అవసరం ఉన్నది. గ్రంథాలయం మరి తప్పకుండా రేపు ఇవన్నిటిని కూడా డిస్మెంటల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అనేక సంవత్సరాలుగా ఈ బిల్డింగ్లను పురాతనంగా తయారైనాయి. మరి వాటిని కూలగొట్టాలి. వెంటనే కొత్త బిల్డింగ్లను నిర్మాణం చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చి వెంటనే ఆ నిర్మాణాన్ని కూడా తక్షణమే ప్రారంభించవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కలెక్టర్ గారు కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. వెంటనే ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకొచ్చి కలెక్టర్ గారు వెంటనే బిల్డింగ్లను మంజూరు చేయించాలి, వెంటనే తక్షణమే ప్రారంభించాల్సిందిగా మేము మా పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నామని తెలియజేస్తాం.